హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే బీరకాయతోటి కర్రీ చేస్తున్నా, అంటే బీరకాయ కుర్మా. బీరకాయ అంటే చాలామంది ఇష్టపడరు, కానీ ఈ పద్ధతిలో చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, మస్తు కమ్మ ఉంటుంది. కొంచెం పెరిగేసుకొని బీరకాయ కుర్మా చేస్తాను. ఇది పూరీలలో కానీ చపాతీలలో కానీ రైస్లో కానీ చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ముందుగా బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె మంచిగా గరం అయినాక గరం మసాలాలు అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకొని మంచిగా గోలనివ్వాలి. ఇట్లా గోలినాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్దను పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇట్లా వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మూత మీద కొన్ని నీళ్లు పోసుకొని ఒక 2-3 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకోవడం వల్ల నీళ్ళు ఊరుతాయి, అట్లనే బీరకాయలు అనేటివి కూడా కొంచెం మెత్తపడతాయి, ఉడికిపోతాయి అన్నట్టు. ఇట్లా ఉడికినాక ఇలా సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఉడికినాక కొద్దిగా పెరుగు వేసుకొని 1 నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలి. అంటే ఈ పెరుగు అనేది ముక్కలకు మంచిగా పట్టుకోవాలన్నట్టు. ఇట్లా పట్టుకున్నాక ఇలా నువ్వుల పొడి, కొంచెం పల్లీల పొడి వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర కొంచెం చిక్కగా అయినాక కొత్తిమీరాకు వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి బీరకాయ కుర్మా తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా చేసుకోవచ్చు. బీరకాయ కుర్మా వాసన కూడా మస్తు కమ్మగా వస్తుంది. ఓకేనా, ట్రై చేద్దాం, సూపర్గా ఉంటుంది. కూర మస్తు కమ్మ ఉంది. బీరకాయ ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ పద్ధతిలో చేసుకుంటే ఖచ్చితంగా నచ్చుతారు. అంత అద్భుతంగా వచ్చింది. చపాతీలలో కూడా సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే కామెంట్ కూడా పెట్టుర్రి. కామెంట్ పెట్టుర్రి అని చెప్తున్నాను, ఎవ్వరు కామెంట్ పెడతలేరు. ఈరోజు ఈ బీరకాయ కూర మాత్రం ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా నేను చూపించిన పద్ధతిలో ఖచ్చితంగా చేసుకొని తినండి. అప్పుడు మీరు కామెంట్ పెట్టండి ఎంత బాగుందంటే. నిజంగా ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంది. అది ఏంటంటే కొంచెం పెరిగేసాం కదా, పెరుగు, నువ్వుల పొడి, పల్లె పొడి వేసాం కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుంది, అంటే గ్రేవీ చిక్కగా అవుతుంది. అట్లనే ఈ బీరకాయ ముక్కలు కూడా మంచిగా అంత మంచిగా అంటే ఇట్లా మంచిగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇట్లా మంచిగా ఉడికిపోయినాయి. డైరెక్ట్ బీరకాయ కూడా ఇట్లా డైరెక్ట్గా తినచ్చు. సూపర్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.